హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి ఎగ్ టమాటో కర్రీ అండి. ఎగ్ టమాటో కర్రీ బ్యాచిలర్స్ కూడా ఏ విధంగా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ టమాటా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మనం బాండీలో ఎగ్స్ సాల్ట్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వచ్చి 6 టమాటాలు వేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి క్వాంటిటీ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ ఉడికిపోయాక ఎగ్స్ మీద పైన ఉన్న తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్, కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ టమాటో కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. అందుకని కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఎక్కువే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అయితే ఈ ఎగ్ కర్రీ గురించి మా ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగిందండి. ఉన్నది నలుగురు అయినా ఇద్దరేమో ఎగ్ పులుసు అని, ఇద్దరేమో ఎగ్ టమాటా కర్రీ అని అనేసరికి ఫైనల్గా ఎగ్ టమాటా కర్రీ ఫిక్స్ అయ్యామండి. అందుకని ఎగ్ టమాటా కర్రీ చూపిస్తున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాక బాండీలో కొంచెం చిటికెడు పసుపు, కర్రీకి మొత్తం సరిపోను సాల్ట్ నేను ముందే వేసుకుంటున్నానండి. ఇంకా మధ్యలో వేయాల్సిన అవసరం లేకుండా వేసుకుంటున్నాను. వేసాక ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. నేను 6 టమాటోస్ తీసుకున్నానని చెప్పా కదా, మా నలుగురికి 6 టమాటోస్ అయితే కర్రీ సరిపోతుంది. అంటే ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కర్రీకి తగ్గట్టు తీసుకోండి. టమాటాలు కొంచెం మగ్గడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి టమాటాలు. తర్వాత దీంట్లోకి ముందుగా నేను చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో. ఆ గరం మసాలానే వేసుకుంటున్నాను. ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ కొంచెం గరం మసాలాకి కూర చాలా టేస్టీగా వస్తుంది. ఆ గరం మసాలా కొంచెం వేసుకున్నాను, కూరకు సరిపోను. తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఆ టమాటాల్లో ఉన్న నీరంతా ఇంకి కొంచెం నూనె బయటకు తేలుతుంది. తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. నేను వచ్చి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఉంటుంది. కర్రీకి సరిపోను కారం వేసుకొని కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని మధ్యలోకి చాక్తో ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ దాంట్లో వేసుకోవాలండి కర్రీలో. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ టమాటాల గుజ్జులో ఉన్న రసము ఎగ్స్కి బట్టి ఎగ్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. నేను ఎగ్స్ని ముందు ఆయిల్లో వేపలేదండి. వేపితే పైన ఉన్న లేయర్ అంతా ఎగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. అందుకని ఎగ్స్లో ప్రోటీన్ కంటెంట్ ఉడకబెట్టుకుని తింటేనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వేసుకున్నానండి. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకొని కాస్త ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకున్నాం అనుకోండి, వేడివేడిగా ఎగ్ కర్రీ సూపర్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా పొద్దున పూట క్యారేజెస్కి కానీ దేనికైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ వచ్చి చపాతీలోకైనా, పరోటాలోకైనా, అన్నంలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ నచ్చితే కామెంట్ చేయండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. కర్రీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఆయిల్ అలా పైకి తేలే వరకు ఉంచుకున్న తర్వాత కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి ఎగ్ టమాటో కర్రీ రెడీ, సూపర్ టేస్టీగా. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్.